Hi everyone, welcome to my channel Kasturiya's Journey. ఈ వీడియోలో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం. ముందుగా తిరుత్తని ఎలా చేరుకోవాలో చూద్దాం. తిరుత్తని కాంచీపురం నుంచి 45 కిలోమీటర్లు మరియు తిరుపతి నుంచి 67 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి, చెన్నై, కాంచీపురం నుంచి రెగ్యులర్గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండ మీద ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆలయానికి 2 km దూరం ఉంటుంది. బస్టాండ్ నుంచి కొండ మీదకు చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, 2 రోడ్డు మార్గం. నేను మెట్ల మార్గాన్ని చూస్ చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమశివుని పూజించతలచి తిరుత్తని కొండ మీద ఈశాన్య భాగాన శివలింగం ప్రతిష్ఠ చేసి పూజించాడు. సాంబశివుడు కుమారస్వామి భక్తికి మెచ్చి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడు. అప్పటి నుంచి స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు వచ్చింది. కుమారస్వామి శివుణ్ణి అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమార తీర్థం. దీనినే శరవణ తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ నుంచే మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. మొత్తం మెట్ల సంఖ్య 365. ఈ మొత్తం మెట్ల సంఖ్య సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా చెబుతారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. దేవతలు, మునుల యొక్క బాధలు పోగొట్టడానికి స్వామివారు శూరపద్మునితో యుద్ధం చేసిన తరువాత వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చిన్న పోరు ముగిసిన తరువాత శాంతించి ఇక్కడ తిరుత్తని క్షేత్రంలో కొలువై ఉన్నాడని, ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురం అనే పేరు వచ్చింది. తనిగై అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అనే అర్థం వస్తుంది. కుమారస్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి కటాక్షిస్తాడని ఈ క్షేత్రానికి తిరుత్తని అనే పేరు వచ్చింది. నిశ్చల మనస్కులై స్వామివారిని సేవిస్తే తమ కోరికలు క్షణాల్లో నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండను క్షణికాచలం అంటారు. తమిళంలో దీన్ని తనికాచలం అంటారు. ఆన్ రోడ్ వచ్చేవాళ్ళు ఈ మార్గం గుండా కొండ దిగువకు చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్ళవలసి ఉంటుంది. తమిళనాడులోని 6 ప్రధాన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తని కూడా ఒకటి.
ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. స్వామివారు ఈ విధంగా ఉంటారు, దర్శించుకోండి. తిరుత్తని టెంపుల్ నమూనా ఆలయం.